హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 881వ నామం, 4 అక్షరాల నామం యజ్ఞప్రియ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం యజ్ఞప్రియాయే నమః అని చెప్పుకోవాలి. యజ్ఞమునందు ప్రీతి కలిగినటువంటి తల్లి అన్నది దీనికి స్థూలార్థం అయితే, సర్వదేవాత్మకంగా యజ్ఞముల పట్ల అత్యంత ప్రీతి కలిగినటువంటిది జగన్మాత. అంతర్యాగ బహిర్యాగ ఇలా శ్రీ విద్యాపరంగా రెండూ స్వీకరించాలి. వేదం చెప్పే యజ్ఞాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఏ యజ్ఞమైనా కూడా అమ్మవారికి ప్రీతికరమే. ఆవిడ యజ్ఞప్రియ, యజ్ఞమంతటిని పవిత్రం చేసేటువంటి కర్మ. యజ్ఞవై విష్ణు, మనకి ముందు ఇంకా విష్ణు రూపిణి అనే నామం కూడా వస్తూ ఉంటుంది. విష్ణువు అమ్మవారు ఇద్దరు ఒకటే, నారాయణుడు నారాయణి అన్నా చెల్లెళ్ళు. ఇద్దరిలో ఒకటే లక్షణం. యజ్ఞోవై విష్ణు అనే మాట కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. అహం క్రతురహం యజ్ఞ స్వాదాహమా ఔషధం మంత్రో హమాహమే వాద్యం అహమగ్నిరహం హుతం అంటాడు. అంటే నేనే క్రతువుని, నేనే యజ్ఞాన్ని, నేనే స్వాహ, నేనే స్వధ. యజ్ఞంలో వాడబడే మంత్రాన్ని నేనే, యజ్ఞం చేసే ఆజ్యాన్ని నేనే, యజ్ఞంలో రగిలే అగ్నిని నేనే, హుతాన్ని కూడా నేనే అన్నారు జగద్గురుడు కృష్ణ పరమాత్మ. ఈ భావన తెలిస్తే యజ్ఞమంతా కూడా విష్ణుమయంగా చూడాలని చెప్పి శాస్త్రం చెప్తోంది, మనకు అర్థమవుతోంది. యజ్ఞంలో ద్రవ్య దృష్టి విడిచి పరమాత్మ దృష్టిని తెచ్చుకొని యజ్ఞం చేయాలి. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహృతం బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఈ స్థితిని కలిగించడం కోసమే ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. ఈ తర్వాత నామం యజ్ఞకర్త్రి. ఈ నామంలో అమ్మని యజ్ఞప్రియగా మనం భావిస్తూ ఓం ఐం హ్రీం శ్రీం యజ్ఞప్రియాయే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.